ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆరుభవించి సుమారు 8 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్న స్టాఫ్ రిపోర్టర్లకు, జోనల్ ఇన్ఛార్జ్లకు, జిల్లా కోఆర్డినేటర్లకు, జిల్లా బ్యూరో చీఫ్లకు, క్రైమ్ బ్యూరో చీఫ్లకు, 2 తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉన్న అన్ని నియోజకవర్గాల స్ట్రింగర్లకు, ఎంఆర్ఆర్ న్యూస్ డిజిటల్ మీడియా ప్రొవైడర్స్ కి, ఎంఎస్ఓలకు, సబ్ ఎడిటర్స్ కి, యాంకర్స్ కి, కెమెరామెన్లకు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి, ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. మా ఛానల్ ని వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రామీణ ప్రాంతం నుండి పట్టణాల వరకు ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తూ ఉన్న ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆరంభమై నేటికి 8 వసంతాలకు చేరువలో ఉన్న ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ అతి త్వరలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, కర్నూలు, పల్నాడు జిల్లా, విజయనగరం, బాపట్ల, నల్గొండ, హైదరాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాల్లో ప్రసారాలు టెలికాస్ట్ కానున్నాయని ఎంఆర్ఆర్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం రాజా తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు ఎక్కడో కాన్షియన్స్ని వదిలిపెట్టిపోయినవు నువ్వు మగతనం గురించి, దమ్ము గురించి మాట్లాడుతూ ఉన్నావు. నిన్న పసర్లపాడులో ఎవరో పిల్లలు మద్యం తాగి, తిరణాలని మద్యం తాగి వాళ్ళు ఏదో చిన్న తగాద పెట్టుకొని ఆ సీసాలు ఏదో ఇసురుకుంటే నువ్వు నా కాన్వాయ్ మీద పడ్డది, నా బండి మీద పడ్డదని అబద్ధాలు ప్రచారం చేసి నువ్వు ఆ సంఘటనని మా పార్టీకి మాకు రుద్దాలని ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఇలాంటి చిల్లరి రాజకీయం మానుకో బ్రహ్మారెడ్డి. ఆ పిల్లలు తాగటానికి కూడా ఒక రకంగా మీరే కారణం. ఎందుకంటే విచ్చలవిడిగా మీరు మద్యం షాపులు, బెల్ట్ షాపులు పెట్టి అమ్మిచ్చేసి చిన్నపిల్లలకి మద్యం తాగిచ్చే అలవాటు మీరే చేశారు. అలాంటి చిన్న ఆ సంఘటనని అసలు వాళ్ళు ఎవరో తెలియదు, మా పార్టీకి సంబంధం లేదు, అతను ఎవరో నేను కూడా వీడియోలో చూశాను, అతను హాస్పిటల్ నుంచి కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. అది మా వైసీపీ పార్టీ కార్యకర్తలు ఏదో మాకు తెలుసు అన్నట్టుగా ఈ చిల్లర రాజకీయం కరెక్ట్ కాదు, ఈ చిల్లర రాజకీయం మానుకుంటే మంచిదని కూడా ఈ సందర్భంగా బ్రహ్మారెడ్డిని నేను సూచిస్తూ ఉన్నాను. ఎందుకనంటే నువ్వు మగతనం గురించి నువ్వు ఛాలెంజ్ చేయటం చూడటానికి చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకనంటే నువ్వు లేవు. ఈరోజు అయితే కార్యకర్తల గురించి కూడా, తెలుగుదేశం కార్యకర్తల గురించి కూడా నువ్వు ఏదేదో మాట్లాడుతూ ఉన్నావు. ఎందుకనంటే 15 సంవత్సరాలు నువ్వు వదిలిపెట్టిపోయావు. ఇంకా నేను లోతుగా మాట్లాడితే చాలా విషయాలు ఉన్నాయి. నువ్వు చాలా టైం ఉంది, నేను మాట్లాడతాను. నువ్వు రెచ్చగొట్టే కొంది నువ్వు చాలా విషయాలు కూడా, ముఖ్యంగా మీ తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకు తెలియని విషయాలు కూడా చాలా చెప్పాల్సిన పరిస్థితి. నువ్వు రెచ్చగొట్టే కొంది, నువ్వు అబద్ధాలు ప్రచారం చేసే కొంది, ఉన్నాయి లేనివి మా వైసీపీ కార్యకర్తల మీద, మా మీద అక్రమ కేసులు పెట్టి నువ్వు వేధించే కొద్ది కూడా నీ విషయాలు చాలా వస్తాయి. ఆధారాలతో సహా కూడా బయట పెట్టే పరిస్థితి చాలా రోజులు ఉంది. ఇంకో 2 సంవత్సరాలు అయింది. ఎందుకంటే నీ పరిస్థితి, నువ్వు ఎలక్షన్స్ ముందు, 2004 ఎలక్షన్స్ ముందు నువ్వు గుంటూరులో స్కూటర్ మీద తిరిగే వ్యక్తివి, అడవుల్లో ఆకులు తెచ్చుకొని ఒక కార్ఖానా పెట్టుకొని ఒక రూములో కార్ఖానా నడుపుకునే వ్యక్తివి. ఈరోజు ఎలక్షన్ 2 సంవత్సరాలలో నువ్వు లగ్జరీ కారులో తిరుగుతున్నావు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. నువ్వు గుంటూరులో ఎన్ని ఆస్తులు కూడా పెట్టావు ఈ 2 సంవత్సరాలలోనే, హైదరాబాద్లో ఎన్ని ఆస్తులు కూడా పెట్టావు. నువ్వు ఏ రకంగా మాచర్లలో నీ చిల్లరి సైన్యాన్ని అడ్డం పెట్టి ఇక్కడొక రకమైన హీట్ క్రియేట్ చేసి ఆ ముసుగులో
ఎవరు టీడీపీ కార్యకర్తలకి నాయకులకి ఎవరికి సహాయం చేయకుండా వాళ్ళ నోర్లు కొట్టి నువ్వు ఏ రకమైన మట్టిలో స్టిల్ ఈ రోజుకి కూడా మట్టి దందా చేస్తున్నావో, గ్రావెల్ దందా చేస్తున్నావో, బెల్ట్ షాపులను అడ్డం పెట్టి లిక్కర్ దందా చేస్తున్నావో, రియల్ ఎస్టేట్ అడ్డం పెట్టుకొని ఏ రకంగా బెదిరించి డబ్బులు తీసుకున్నా చిట్టా మొత్తం ఉంది. నువ్వు డెవలప్ అని అది చెప్తా ఉన్నావు. ఖచ్చితంగా డెవలప్ గురించి కూడా మాట్లాడదాం. మేమేం చేశామో, మేము ఎన్ని నిధులు తీసుకొచ్చామో డెవలప్ గురించి మాట్లాడదాం. నువ్వు చేసే అరాజకాలు, నేను 45 సంవత్సరాలు నేను రాజకీయంలో ఉన్నానని నువ్వు చెప్తా ఉన్నావు. ఎస్, నువ్వు 45 సంవత్సరాలు ఆ రాజకీయంలో ఉంటే, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సెప్టెంబర్ 16న వెంకట్రామయ్య అనే వ్యక్తిని, గుడిపాటి వెంకటరామయ్య వ్యక్తిని మీ తెలుగుదేశం వాళ్ళు హత్య చేసిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. అలాగే బండి ఏగయ్యపై బొల్లాపల్లి రావలాపురంలో హత్యా ప్రయత్నం చేసిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. సెప్టెంబర్ 2014 సెప్టెంబర్ 11న గోవిందరెడ్డి చినగార్లపాడులో హత్య చేసింది మీ తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కాదని అడుగుతా ఉన్నా. అవి కాకుండా నవంబర్ 20, 2014న మీ తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు రామడుగు వెంకటేశ్వర్లు మా సర్పంచ్, నర్వాల్పాడు సర్పంచ్ని అతి కిరాతకంగా మీరు చంపింది వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. ఇవే కాదు, ఇంకా అనేక రకమైన దౌర్జన్యాలు. మీ అమ్మ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 99, 2004 మధ్యలో నీ ప్రమేయంతో జోలకండి సాంబిరెడ్డి హత్యలో సంబంధం లేదని అడుగుతా ఉన్నాను. జోలకండి కోటిరెడ్డి, పులుసు పెదనాగిరెడ్డి, నందివేలుగు బాల వెంకటరెడ్డి, కాయితి నాగిరెడ్డి, పులుసు వెంకటరెడ్డి, కాయితి నారాయణ రెడ్డి, చిట్టి వెంగళరెడ్డి, పల్లెపోలు శివారెడ్డి, వీళ్ళందరూ మీ అమ్మ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ తెలుగుదేశం వాళ్ళు నీ ప్రమేయంతో వీళ్ళందరూ చనిపోయిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నారు. మీ తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు గుళ్ళపాడుకు చింతా చినమల్లయ్య, తోట రాములు, ఉప్పుతోళ్ళ రాములు, ఉప్పుతోళ్ళ నాగేశ్వరరావు, పట్లవేడు నుంచి గీదా లచ్చిరెడ్డి, చల్లా ఏడుకొండలు, చల్లా చిన్నబ్బాయి, హనుమంతరావు బందరోడు, రచ్చములపాడు నుంచి వెంకటనారాయణ, షేక్ నాగూర్, గంగలకుంట నుంచి కంచర్ల సాంబయ్య, ఆవుల శ్రీనివాసరావు, మొరసపేట నుంచి జరపాల సుఖ్యానాయక్, జరపాల సీను నాయక్, వీళ్ళందరూ మీరు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు 40 సంవత్సరాలు నాకు తెలుసు అని అంటున్నావు కదా, నీకు తెలిసి వీళ్ళందరూ కూడా మా పార్టీకి సంబంధించిన కార్యకర్తల్ని గతంలో హత్యగావించబడ్డారు వీళ్ళంతా.